అందరికీ మరొక్కసారి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. దేవుని వాక్యము అత్యంత శక్తి కలిగిందని మనం ఎన్నోసార్లు నేర్చుకుంటూ ఉన్నాం. అయితే సంఘానికి వచ్చినప్పుడు నేర్చుకోవాల్సిన మాట అది కేవలం సంఘంలో మాత్రమే గుర్తుపెట్టుకోవాల్సింది కాదు. మనం వెళ్ళిన తర్వాత మన దైనందిన జీవితంలో మనం గడిపేటప్పుడు ప్రతి క్షణము దేవుని వాక్యం శక్తి కలిగిందే అని మనం మననం చేసుకుంటూ దానికి తగినట్టు జీవించాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యం అనేది ఒక అద్భుతమైన ధన నిధి లాంటిది. ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నీ అకౌంట్లో అన్నీ సరిగ్గా ఉంటే నువ్వు కొద్దీ ఆ ధనం నీ దగ్గరికి వస్తూ ఉంటుంది. దేవుని కృప అనే ఈ ధననిధి కృపానిధిలో నుంచి మనం తీసుకుంటున్న కొద్దీ మనకు వస్తూనే ఉంటాయి ప్రియులారా. మనకి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే లేఖనాల ముందు కూర్చున్నప్పుడు, లేఖనాలలోనికి తొంగి చూస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది భక్తులు, ఎంతోమంది భక్తురాళ్ళు మనకు ఆ కృప యొక్క విలువను తెలియజేస్తూ ఉంటారు. చూడండి, ఈరోజు ఒక విలువైన వచనం దగ్గరికి మొదటిగా నేను మిమ్మల్ని తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. బైబిల్స్ ఓపెన్ చేయండి ప్లీజ్. బైబిల్స్ ఓపెన్ చేయండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి కిందకి చదువుదాం. చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, నేను కూడా చదువుతాను, మీరు కూడా దీంట్లో చదువుకోండి, ఎవరి వాళ్ళు చూసుకోండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. 24, 26 వచనాలు. సో 24, 25 మిస్ అయింది. 24 తర్వాత 26 ఒకటి వచ్చింది. సో 24, 26 ఈ 2 వచనాల సారంలో మనందరం చాలాసార్లు ఈ వచనాన్ని చదివే ఉంటాం కదండి. ఈ వచనం నాకు బాగా తెలుసు అనేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? చాలామందికి తెలుసు కదా. అయితే ఈ వచనంలో మోషే జీవితం అనగానే నాకైతే 3 ముక్కలు ఈ వచనంలో గుర్తొస్తున్నాయి. దేవుడు చూపించిన మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒకసారి చూడండి. 24వ వచనంలో విశ్వాసమును బట్టి మోషే ఇంత చేశాడు. దేన్ని బట్టి చేశాడట? విశ్వాసమును బట్టి. దానిపైన మనం పెట్టుకుంటే విశ్వాసమును బట్టి ఏం చేశాడు అన్నప్పుడు నేను 3 విషయాలను మీ ముందు పెడుతున్నాను. ఆ 3 విషయాలు రెఫరెన్స్లో ఉన్నాయి. ఎంచి, యోచించి, దృష్టి ఉంచి. చూడండి ఒకసారి మళ్ళీ వచ్చిన నేను చెప్పింది చూడండి. ఎంచి, యోచించి, దృష్టి ఉంచి. ఏమి ఎంచాడు మోషే? రిఫరెన్స్ చూడండి, బైబిల్ తీసి చూడండి, ఏమి ఎంచాడో మీకు తెలుస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి కిందకి. ఎంచి, యోచించి, దృష్టి ఉంచి. ఏమి ఎంచాడు, ఏమి యోచించాడు, దేనిపై దృష్టి ఉంచాడు? విశ్వాసమును బట్టి ఏం ఎంచాడు? క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచి. ఎంచడం అంటే అర్థం ఏంటి ప్రియులారా? ఎంచడం అంటే దేనికి చెప్తామండి ఈ మాట? ఎంపిక. అనుకున్నాడు, ఎంచుకున్నాడు, అదే ఇక సరైంది అనుకున్నాడు. ఎంచి విశ్వాసమును బట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి తర్వాత ఇంకేమి యోచించాడు? రెండో స్టెప్ ఏంటి? రెండో స్టెప్ చూడండి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. మొదటిది ఎంచి, రెండవది యోచించి. ఏమి యోచించాడు? శ్రమ అనుభవించటమే నాకు మేలు. ఎందుకంటే ఇప్పుడు నేను టక్కును కుర్చీ ఎక్కేస్తే నన్ను రాజుగా ఎక్కించేయడానికి రెడీగా ఉన్నారు ఫరో. తర్వాత నేనే వెళ్ళిపోతాను. కానీ రేపొద్దున్న యోసేపుని ఎరుగని కొత్త రాజు అక్కడ వచ్చాడు. అదేవిధంగా మోషేను ఎరుగని కొత్త రాజు అక్కడ వస్తే అదేగా జరిగింది. యోసేపుని ఎరుగని ఒక కొత్త రాజు వచ్చాడు కాబట్టి వాళ్ళకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. మోషేను ఎరుగని ఒక కొత్త రాజు వస్తే మళ్ళీ మొదలైద్ది, మళ్ళీ మొదటికి వెళ్ళిపోవాలి. కాబట్టి మనిషి మీద ఆ మోషే గారు ఆధారపడలేదు, ఆ కుర్చీ మీద ఆధారపడలేదు. దేని మీద దృష్టి పెడుతున్నాడు? దేన్ని ఎంచుకుంటున్నాడట? దేనిని ఎంపిక చేసుకుంటున్నాడు? దేనిని యోచిస్తున్నాడు? ఎంచి, యోచించి, ఇక ఫైనల్గా దృష్టి ఉంచి. దేని మీద దృష్టి ఉంచాడు? ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు ఆయన
దృష్టి ఉంచాడు. దృష్టి ఏదైతే రాబోతుందో దాని మీద దృష్టి ఉంచాడు. ఇక్కడ ఒక విశ్వాసిని పెట్టుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే నన్ను నేను పెట్టుకోవాలనిపించింది. విశ్వాసులుగా మనం ఎంచవలసింది ఉంది, నెక్స్ట్ యోచించాల్సింది ఉంది, థర్డ్ పాయింట్ దృష్టి ఉంచాల్సింది ఉంది. ఎంపిక, యోచన, దృష్టి, ఈ మూడు సక్రమంగా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటాం. లేదంటే దేవునితో సంబంధానికి మనకి బీటలు వారిపోతాయి. ఈ ప్రపంచంలో అత్యంత విలువైన ఆశీర్వాదం ఏదయ్యా అంటే బైబిల్ని అడిగితే సారం అంతా పిండి చెప్పమంటే ఒకటే చెప్తుంది, దేవునితో సహవాసం. దాన్ని మించిన ఆస్తి ఇంకోటి ఏదైనా ఉందా? భక్తులను అడిగి చూడండి, చెప్తారు దేవునితో సహవాసానికి మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు. అందులో ఆనందమే అద్భుతమైంది. అందుకే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. హబక్కూక్ అనే భక్తుడు చెప్తాడు, అంజూరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా, నా కొట్లలో ధాన్యం ఉన్నా లేకపోయినా, నా పశువుల శాలలో పశువులున్నా లేకపోయినా, నా దగ్గర ఏం ఉన్నా లేకపోయినా, నేను నా రక్షణకర్తయగు దేవుని యందు నేను ఆనందిస్తాను. ఆనందం, ఆనందం. మీకా అనే భక్తుడు కూడా చెబుతున్నాడు, నేను నా తండ్రి యందు ఆనందిస్తాను, ఆయన నన్ను లేడి వలె చేసి నిలబెడతాడు, నా రక్షణకర్త యందు నేను ఆనందిస్తానని చెబుతున్నాడు మీకా. అంటే భక్తులందరూ ఈ ఆనందాన్ని ఎందుకు పొందుకున్నారు అంటే ప్రియులారా, ఆ ఆనందము శాశ్వతమైందని వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో ఎంచి, యోచించి, దృష్టి ఉంచి అనే ఈ మూడు దయచేసి మీరు ఒకసారి మర్చిపోకుండా, మూడింటిని మీరు అలాగే పెట్టుకొని అందులోకి మీ జీవితం వస్తుందేమో ఆలోచించుకోండి. ఒకసారి ఆ మూడు మళ్ళీ చెప్పండి నాకు, మీరు మర్చిపోకూడదు. ఎంచి, యోచించి, దృష్టి ఉంచి. ఎంచి, యోచించి, దృష్టి ఉంచి. అలా చేస్తూ దేవుని దగ్గర విజయాలు పొందుకున్న వాళ్ళు ఎవరున్నారయ్యా అంటే బోల్డ్ మంది ఉన్నారు. నీకు ఓపిక ఉండాలి, కానీ వెతుక్కునే కొద్దీ దొరుకుతారు దేవుని గ్రంథాల్లో. ఒక అద్భుతమైన వ్యక్తి గురించి జ్ఞాపకం చేయాలని నేను ప్రేరేపించబడి ఇక్కడ నిలబడి ఉన్నాను. ఆ వ్యక్తి పెద్దగా క్రైస్తవ్యంలో ఆ పేరు పెద్దగా నలగదు, అంత గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి చాలా అద్భుతమైన వాడు, కానీ పెద్దగా ఆయన గురించి ఎవరూ మాట్లాడుకునేది జరగదు. సో ఆయన ఎంత శక్తివంతమైన వాడంటే పాడైన, శిథిలమైపోయిన పరిస్థితుల్లో తిరిగి జీవాన్ని అంటే జీవపు ఆలోచనలు రప్పించగలిగిన పనికి దేవుడు అతన్ని వాడుకున్నాడు. చెప్తాను మీకు. దేవాలయం చాలా గొప్పది పాత నిబంధన కాలంలో. సో ఈ దేవాలయాన్ని ఒకనాడు ఇశ్రాయేలుకి శత్రువులుగా ఉన్నవాళ్ళు, దేవుడే వాళ్ళ చేతికి ఇశ్రాయేలుని అప్పగిస్తే దేవాలయాన్ని ఏం చేశారు? పడగొట్టేశారు. ఏ రాజు ఆధ్వర్యంలో వచ్చి పడగొట్టారు? ఎవరికైనా ఐడియా ఉందా? మొట్టమొదటి దాడి వచ్చి వాళ్ళని పడగొట్టి మొత్తం అక్కడున్న మంచి మంచి పదార్థాలు, శ్రేష్టమైన పదార్థాలన్నీ పట్టుకెళ్ళిపోయి వాళ్ళ రాజుల్లో దాచుకున్నాడో రాజు ఎవరైనా? నెబుకద్నెజర్. సో ఈ నెబుకద్నెజర్ బబులోను చెరలో వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒక్కొక్కళ్ళు ఎక్కడ పడితే అక్కడ దారుణంగా హింసించబడుతున్నారు. వాళ్ళు ఒక రకమని చెప్పడానికి లేదు, చాలా బాధాకరమైన పరిస్థితుల్లోకి రాజ్యమంతా వెళ్ళిపోయింది. అయితే అప్పుడు కూడా దేవుణ్ణి పట్టుకొని ఆయన కృప కొరకు, కనికరం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళ వైపుగా దేవుని వెలుగు ప్రకాశించింది. వాళ్ళకి దేవుడు కొన్ని పద్ధతులు, కొన్ని పనులు నేర్పించారు, కొన్ని ప్రణాళికలు వాళ్ళతో చెప్పారు. తన కుమారులైన వాళ్ళతో ఆయన ప్లాన్స్ అన్ని చెప్పి భవిష్యత్తుని చెప్పి, మీరు వెళ్ళి మందిరాన్ని తిరిగి పునర్నిర్మిస్తారు, దానికంటే ముందు గోడ కడతారని చెప్పారు. గోడ అనగానే ఏ భక్తుడు గుర్తొస్తాడు మనకు? ఎవరు? ఎస్, వెరీ గుడ్, నెహెమ్యాతో పాటు సమకాలికులు ఉన్నారు. ఎవరైనా చెప్తారా వాళ్ళు? అంటే అలాగే కష్టపడిన వాళ్ళు. ఎందుకంటే 3 బ్యాచ్లు వెళ్ళాయటండి. వెళ్ళమని చెప్పినప్పుడు సో చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళగా వెనక్కి వచ్చారు. అందులో 3 బ్యాచ్లు ఉన్నారు. ఆ 3 బ్యాచ్లకి నాయకత్వం వహించిన నాయకులు ఉన్నారు, విలువైన వాళ్ళు, సమకాలికులు. వాళ్ళు ఎవరో చెప్తారా? ఒకటి నెహెమ్యా, ఆల్రెడీ చెప్పేశారు. ఇంకొకటి ఎజ్రా, ఇంకొకటి అందుకే అన్నాను ఇందాక ఈ పేరు పెద్దగా నలగలేదు క్రైస్తవ్యంలో అని. జెరుబ్బాబెలు. ఎవరండి ఆయన? జెరుబ్బాబెలు. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఒక్కసారి ఎంచి, యోచించి, దృష్టి ఉంచి అనే సూత్రాన్ని మనం తీసుకుంటే ఆ సూత్రం భక్తుల జీవితాలకి ఎలా అప్లై చేసుకోవచ్చో, వాళ్ళు ఎలా ధైర్యంతో దేవుని పనిలో కొనసాగి విజయాన్ని సాధించారో చూద్దాం. ఎజ్రా గ్రంథము
2వ వచనంలో యెరూషలేమునకు యూదా దేశమునకు తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొందారు. ఎవరి చేత సెలవు పొందారు వీరు? ఎవరైతే తీసుకెళ్ళిపోయారో వాళ్ళ మీద ఎవరైతే అధికారిగా ఉన్నారో వాళ్ళ మాట వినాలి. వాళ్ళ చేత వీళ్ళు సెలవు పొందారు. సెలవు పొందిన వాళ్ళలో జెరుబ్బాబెలు ఉన్నాడు. తర్వాత ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యోజాదాకు కుమారుడైన యెషువను యాజకులైన అతని సంబంధులు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులు లేచి, జెరుబ్బాబెలు లేట అతని సంబంధులు లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీల దేవుని బలిపీఠమును కట్టిరి. మీకు గుర్తుందా? దేవునికి బలి అర్పించి బలిపీఠం కట్టిన వాళ్ళలో ప్రముఖమైన వాళ్ళు ఎవరున్నారు? పితరుల్లో గుర్తు తెచ్చుకున్నాం ఒకసారి. అబ్రహాము, తర్వాత ఎవరు? యాకోబు, తర్వాత ఇస్సాకు. వీళ్ళు బలిపీఠం కట్టారు. నెక్స్ట్ బలి అర్పించారు, దహన బలి అర్పించారు. బలి అర్పించిన చోటనే మళ్ళీ వాళ్ళు బలిపీఠం కడుతున్నారు. దహన బలి ఎక్కడైతే అర్పిస్తున్నారో అక్కడే బలిపీఠం కడుతున్నారు. ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంది. అది యాజకుల దగ్గర నుంచి వచ్చిన ఆ సిస్టమ్ని మీరు నేర్చుకుంటే మీకు అర్థమవుతుంది. అంటే భక్తులకి ఇది ముందుగానే అర్థమైంది. విమోచన జరగాలి, పరిహారం జరగాలి, అక్కడ బలి జరగాలి, కాబట్టి బలి పశువు అవసరం. సో ఇక్కడ జెరుబ్బాబెల్ యొక్క విధానం మనం చూస్తే లోక సంబంధంగా వాళ్ళు ఎన్నో విధానాల్లో ఉన్నారు. అప్పటికి చెరలోకి వెళ్ళిపోయారంటే అందరు అలవాట్లు తెచ్చుకుంటున్నారు అక్కడ ప్రజలు మొత్తం. కానీ జెరుబ్బాబెల్ అలా ఉండకుండా ఆయన సంబంధికులు కూడా ఏం చేస్తున్నారట? దేవుని కొరకు ప్రత్యేకమైన వారుగా ఉండటానికి అక్కడ ఇష్టపడుతున్నారు. అంటే దేవుడే మా గురి అని ఎంచుకున్నారు. దేవుడు తప్ప మాకు మరొక దారి లేదు అని యోచించుకున్నారు. తద్వారా కలగబోయే బహుమానమందు వారు ఏం చేస్తున్నారు? దృష్టి ఉంచుతున్నారు. ఎంచి, యోచించి, దృష్టి ఉంచి. ఇక ఈ ఎజ్రా గ్రంథం అంతా మీరు చదివితే జెరుబ్బాబెల్ చేసిన కార్యాలు, ఆయన ఏ విధంగా దేవుని చేత శక్తితో వాడబడ్డాడు, ఇవన్నీ ఈయన గురించి ఈయన సమకాలీకులైన ఇంకొంతమంది భక్తులు కూడా అలాగే ఆ రోజుల్లో జరిగిన దాని గురించి ప్రవక్తలు కూడా ప్రస్తావించారు. చూడండి, హగ్గై గ్రంథము, దయచేసి రిఫరెన్సెస్ మీరు అందరూ నోట్ చేసుకోండి ప్రియులారా. హగ్గై గ్రంథం 1వ అధ్యాయము. ఈ హగ్గై గ్రంథం ఎవరు రాశారు అంటే మనం ఎవరు చెప్తామో హగ్గై రాశాడు, తెలిసిపోయింది. బట్ ఎవరికి రాశారు అంటే ఇక్కడ ఒక విలువైన పాయింట్ నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా యూదా దేశం మీద అధికారి షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకు ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను తెలియాలంటే కిందంతా చదవవలెను. అంతేగా, ఎలాగూ సెలవిచ్చెను ఇదంతా చదవవలెను, లేదంటే మనకు అర్థం కాదు. ఏం చెయ్యమని సెలవిచ్చాను చెబుతున్నాడు. రే చూడండి, ఈ దేవుని మందిరం శిథిలావస్థలోకి వెళ్ళిపోయి బాగు చేయలేని పరిస్థితిలో ఉంటే మీరు మీ సొంత ఇళ్లల్లో హ్యాపీగా బాగుపడి హ్యాపీగా ఆనందిస్తూ ఉన్నారా? సరంబీలు వేసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు కదా. దేవుని పని వదిలేశారు, దేవుని నిర్మాణం వదిలేశారు కదా మీరు అని చెప్పి కిందకు వచ్చేసరికి ఏం శిక్షలు రాబోతున్నాయో చెప్పాడు. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత వీళ్ళ నలుగురు ఏం చేశారట? చూడండి, 12వ వచనం అండి. ఈ మాట నాకు చాలా నచ్చింది. 12వ వచనం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడు నగు యెహోషువాయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాట ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియచేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. తర్వాత కింద కూడా 14-15 వచనాల్లో దేవుని ప్రేరణకు లొంగినట్టుగా వీళ్ళు మనకు కనబడుతున్నారు. దేవుని ప్రేరణ అంటే జెరుబ్బాబెలు యొక్క మనస్సును, 14వ వచనం, జెరుబ్బాబెలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడగు యెహోజాదాకు మనస్సును ప్రేరేపించగా, ఎవరు ప్రేరేపిస్తున్నారు ఇక్కడ? దేవుడు. దేవుని ప్రేరేపణకు లొంగుతున్నాడు జెరుబ్బాబెలు.
మన జీవితాల్లో చాలాసార్లు దేవుని ప్రేరేపణ ఎన్నో రూపాల్లో వస్తుంది. సేవకుడు వాక్యం చెప్పటం ద్వారాను, నువ్వు ప్రార్థనలో మౌనంగా తలదించి ఏకాంత ప్రార్థనలో గడుపుతున్నప్పుడు నీకు కొన్ని ఆలోచనలు రావడం ద్వారాను, వాక్య పఠనంలో నువ్వు ఒంటరిగా కూర్చుని మౌన ధ్యాన సమయాన్ని గడపటం ద్వారాను దేవుని ఆత్మ ప్రేరణ నీకు తప్పక కలుగుతుంది. అవునా కాదా? కలిగిన వాళ్ళకి అనుభవాలు ఉన్నాయా లేవా? దేవుడు నన్ను ఈ విషయంలో ప్రేరేపిస్తున్నాడు, ఈ విషయంలో తప్పక నాకు ఈ ఆలోచనలు వస్తూ ఉన్నాయి చెప్పొచ్చు కదా. అయితే ఎన్నోసార్లు ప్రేరేపించబడుతున్న ప్రేరేపణను సరిగా అర్థం చేసుకోక పక్కదారి పట్టించేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. చాలామంది జీవితాల్లో ఇలాగే జరుగుతుంది. పక్కదారి పట్టించేస్తూ ఉంటారు, దాన్ని వదిలేస్తూ ఉంటారు. బట్ జెరుబ్బాబెలు మనకి ఈ విషయంలో ఎంతో గొప్ప పాఠం నేర్పిస్తున్నాడు. ఏంటంటే దేవుని ప్రేరేపణకు జెరుబ్బాబెలు ఏం చేశాడట? మనస్సునిచ్చాడు. మనస్సునందు ప్రేరేపించబడి దేవుని మాట విని భయపడి దేవుని పని చేయడానికి పూనుకొనిరి. పూనుకోవడం అంటే అర్థం ఏంటండి? స్టార్ట్ చేశారు, సిద్ధపడ్డారు. నేను దేవుడి పని చేయాలి, సిద్ధపడ్డారు, సమ్మతించారు, నిర్ణయం తీసుకున్నారు, నిర్ధారణకు వచ్చారు, తీర్మానం తీసుకున్నారు, దేవుని పని చేయాలని ఒక తీర్మానం. జెరుబ్బాబెలు అనే ఒక పేరు అద్భుతమైన శక్తివంతమైన పేరండి. దేవుని సహాయం అది. దేవుడు తప్పక ఇశ్రాయేలీయులలో వెలుగును పుట్టిస్తాడని ఒక అర్థాన్ని ఇచ్చే పేరు అది. సో అలాంటి ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టుకుని ఇశ్రాయేలీయులు యూదా జాతి మీద అధికారియగు షయల్తీయేలు కుమారుడు అంటున్నాడు. చిన్నోడేం కాదు, జెరుబ్బాబెలు ఏమి చిన్నోడు కాదు, ఒక అధికారి కుమారుడు, ఒక అధికారిగా ఏలుతున్నవాడు, ఉన్నతమైన స్థితిలో కొనసాగుతున్నవాడు, దేవుని మాటలకు ప్రేరేపించబడ్డాడు. మళ్ళీ మన 3 సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. 3 మాటల సూత్రం ఏంటండి అది? ఎంచి, యోచించి, దృష్టి ఉంచి. దేవా నీవే దిక్కు అని ఆ మాటలను బట్టి ఎంచాడు. ఇక వేరే దారి లేదు నాకు అని లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి యోచించుకున్నాడు. ఆయన మీద మాత్రమే దృష్టి ఉంచి కలగబోయే బహుమానం మీద దృష్టి ఉంచి ముందుకు నడిచాడు. జెరుబ్బాబెలు అనగానే మనకు ఒక అద్భుతమైన మాట గుర్తొస్తుంది. మీకు ఎవరికైనా తెలుసో లేదో మరి ఆ వాక్యం. అది చిన్నప్పటి నుంచి చాలా పాటల్లో కూడా నేను విన్నాను. ఒక్కసారి జకర్యా గ్రంథానికి వెళ్దాం ప్రియులారా. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతను నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. ఏ వాక్కట అది? శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది దరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఏం చెప్తున్నాడు? శక్తి చేత కాదు. ఏ శక్తి చేత? నీ శక్తి చేత కాదు, లేదా బయట ఉన్న ప్రజల శక్తి చేత కాదు. అందుకే ఒక అద్భుతమైన మాట ఉంటుంది బైబిల్లో, గుర్రముల కాలి బలము యందు కానీ నరుల కాలి సత్తువయందు కానీ యెహోవా ఆనందించుటలేదు, కానీ తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఏం చేస్తున్నాడట? ఆనందించువాడై ఉన్నాడు. అలాగే ఇంకొక మాట ఉంటుంది, ఒకవేళ ఎవరైనా ఈ భూమి మీద అతిశయపడాలి అంటే దేన్ని బట్టి అతిశయపడాలట? గుర్రములను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి, వీరత్వాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, దేన్ని బట్టి అయినా ఒకవేళ గర్వించి ఒకవేళ అతిశయపడితే దానికి ఖచ్చితంగా కట్టింగ్ ఉంటుందా ఉండదా? ఓనాడు ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి ఇదిగో ఎవరినైతే చెరలోకి తీసుకెళ్ళిపోయాడో ఆ నెబుకద్నెజరు మేడెక్కాడట, అంతఃపురం మీద తిరుగుతున్నాడట, మొత్తం వైభవాన్ని అంతా చూసుకున్నాడట, రాజ్య వైభవాన్ని అనుకున్నాడట, మనస్సులో అనుకున్నాడట. పైకి కూడా అనలేదు ఎవరితోనూ సుమా. ఎవరితో ఎక్కడ అనుకున్నాడు? మనస్సులోనే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఈ రాజ్య వైభవం అంతా, ఈ ప్రభావం అంతా నాదే కదా, అసలు నేనేంటి, నా పవర్ ఏంటి, నన్ను తలదన్నేవాడు ఎవ్వలేడు. ఇంకా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ నేను చాలా గ్రేటు, అంతే కదా. భుజం తట్టుకుంటారు కదా చాలామంది, నేను చాలా గ్రేటు, నన్ను మించినోడు లేడు. మనసులో అనుకోగానే ఎక్కడికి వెళ్ళిపోయింది? టక్క 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 దేవుని దగ్గరికి వెళ్ళిపోతే దేవుడు మళ్ళీ వెంటనే వర్తమానం పంపించేసి జరగబోయే భవిష్యత్తుని చెప్పాడు. గడ్డి మేసాడట. ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు. రాజులనైనా మహానుభావులనైనా గడ్డి తినిపించేంత శక్తి ఎవరికి ఉందండి? దేవునికి ఉంది ప్రియులారా. అంత సామర్థ్యం ఆయనకున్నప్పుడు ఆయన ముందు ఏముందని మనం అతిశయపడాలి, ఎగిరెగిరి పడిపోవాలి? శక్తి అన్న ఈ మాట తీసుకుంటే మనకి ఎంతో లోతైన టాపిక్ వస్తుంది. శక్తి చేత కాదు, నెక్స్ట్ బలము చేత కాదు, ఇంకోటి ఏంటి? నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా చెప్తున్నాడు. ఇప్పుడు బయట వాళ్ళతో చెప్తున్నాడు. జెరుబ్బాబెలుతోనేమో శక్తి చేత కాదు,
బలము చేత కాదు, నా ఆత్మ చేత జరుగుతుంది. నువ్వు ఈ ఆత్మను గట్టిగా పట్టుకోవాలి. జెరుబ్బాబెలు మీద దేవునికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఆయనకున్న ఆలోచనలు కానీ, వాస్తవాలు చాలా నిజమైనవి, ఎన్నో గొప్ప ఉన్నాయి. జెరుబ్బాబెలు అనగానే ఆయన్ని దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ దేవుడు? చూడండి కిందకి చదవండి, ఎంత బాగా పోలుస్తున్నాడు. చదవండి. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు, నీవు చదును భూమి అయిపోతావు. గొప్ప పర్వతాన్ని చదును భూమిగా మార్చేసేది ఏదండి? ఏది మారుస్తుంది? గొప్ప పర్వతాన్ని సైతం చదును భూమిగా ఏది మార్చగలదు? పదునైన యంత్రం మార్చగలదు, బలమైన సంకల్పం మార్చగలదు. అవునా కాదా? గొప్ప పర్వతం ఉంది, పర్వతమా లెగు చదును భూమి అయిపోంటే అయిపోద్దా? అవ్వదు. నువ్వు అక్కడికి ఏం పట్టుకెళ్ళాలి? పలుగు, పార. ఈ రోజుల్లో అయితే, మన టెక్నాలజీలో అయితే ఏం పట్టుకెళ్ళాలి? జేసీబీలు పట్టుకెళ్ళాలి. అంటే ఆ పర్వతం బలమైందా? దాన్ని తీసేసి తొలగించి చదును చేసేసే మిషన్ బలమైందా? ఆ మిషనే బలమైంది. ఇప్పుడు దేవుడు ఆ మిషన్తో ఎవరిని పోలుస్తున్నారండి? జెరుబ్బాబెల్ని పోలుస్తున్నారు ప్రియులారా. పర్వతంతో మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు ముందు నువ్వు నిలబడగలవా? నా సేవకుడి ముందు నువ్వు నిలబడగలవా? దేవుడు చాలా గొప్పగా మురిసిపోతాడండి. అందుకే యోబు గురించి కూడా ఎవరితో చెప్పి మురిసిపోయాడు? సాతానుతో ఏమని చెప్పుకున్నాడు? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? ఏమనుకుంటున్నావు అసలు నా కొడుకంటే మళ్ళీ అన్నాడు. చూశానులే, నువ్వు కంచేయబట్టి అలాగున్నాడు, లేకపోతే ఎలాగ ఉంటాడేటి? ఎందుకంటే సాతానికి అన్ని టెక్నిక్స్ తెలుసంటండి. సాతాను ఏ విధంగా మనిషిని మాయలోనికి నెట్టేయచ్చో బాగా తెలుసుకుంటాడు, మూలాలు బాగా కనిపెట్టేశాడు. యోబు గురించి ఆ విధంగా దేవుడు గొప్పగా చెప్పుకున్నాడు. నేను గొప్పగా బతుకుతుంటే దేవుడికి సంతోషం, మురిసిపోయేలాగా చెప్పుకుంటాడు. అందుకే ఒక్క పాపి మారితే దేవుని దూతలేదుట. ఒకసారి మొక్క పట్టుకోండి, ఎన్నోసార్లు వినేసే ఉంటారు ఆ సెంటెన్స్. కానీ పాపి మారితే గొప్ప సంతోషం ఎందుకు? పాపి మారితే గొప్ప సంతోషానికి కారణం ఏమిటి? దేవుని వాత్సల్యత, దేవుని మహాకృప, దేవుని కరుణ, ఆయన ప్రేమ అలాంటిది. సో ఆయన చెప్పుకుంటున్నాడు ఇప్పుడు జెరుబ్బాబెలు గురించి. జెరుబ్బాబెలు ఒక గొప్ప పర్వతం కూడా నీ ముందు నిలబడలేదు. మహాపర్వతమా, జెరుబ్బాబెలు ముందు నువ్వు నిలబడగలవా? ఆ జెరుబ్బాబెలు దగ్గర నువ్వు నిలబడితే ఏమైపోతావో తెలుసా? చదునైపోతావు. చదవండి ఒకసారి, చదవండి ప్రియులారా. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెల్ని అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుతావు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. అర్థమవుతుందా? ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఆల్రెడీ పడిపోయింది అక్కడ దేవాలయం కానీ, ఆ చుట్టూ గోడ కానీ పడిపోయి ఏమీ లేనంత భయంకరమైన శిథిలమైన పరిస్థితి. ఆశ చచ్చిపోయింది అక్కడ. ఆశ చచ్చిపోయిన పరిస్థితుల్లో చుట్టూ ఉన్నవాళ్ళు కృప కలుగుతుంది అని చెబుతూ ఉంటే రాయి తీసుకుని జెరుబ్బాబెలు ఏం చేస్తాడట? పెట్టి ఆ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. దేవుని సంకల్పాన్ని అతను ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. అంటే ఇప్పుడు జెరుబ్బాబెలు ఏ శక్తి మీద ఆధారపడ్డాడు? దేవుని శక్తి మీద. మనుషులుగా క్రైస్తవులకు వచ్చిన తర్వాత మనకు కొన్ని తలాంతులు ఇవ్వబడతాయి ప్రియులారా. చాలామంది తలాంతులు ఇవ్వబడిన వాళ్ళే తొందరగా తప్పిపోతూ ఉన్నారు అని ఒక పెద్ద వ్యక్తి చెప్తే నేను విన్నాను. తలాంతులు ఉన్న వాళ్ళే తొందరగా పడిపోతారు. ఎందుకో తెలుసా? తలాంతులు ఉన్న వాళ్ళకి తెలియకుండానే ఆవరించేది, లోపలికి వచ్చేది ఆత్మీయ గర్వం. నేను కాబట్టి ఇలా చేశాను, నేను ఇంత బాగా చేసేసానంటే, అయ్యబాబే నేను చాలా గ్రేటు, నేను కాబట్టి ఇలా చేసేసాను, నాకే ఇన్ని తలాంతులు వచ్చాయి, నాకే ఇన్ని థాట్స్ వచ్చాయి, నేను కాబట్టి ఇంత గొప్పగా దేవుని పని చేసేసాను. కానీ ప్రభు ఏమన్నారు తెలుసా లోకాసు వార్తలో? మీరు ఎంత పని చేసినా చివరికి నిష్ప్రయోజకులమైన దాసులం అనుకోండి. చేయవలసిందే చేశాం కానీ గొప్ప ఏమీ చేసేయలేదు. చేయాల్సిందే చేసాము, మేమేమి వెరైటీగా డిఫరెంట్గా ఏం చేసేయలేదు. చెయ్యాల్సిందే బాధ్యత చేశామని ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, సేవకురాలు, క్రైస్తవుడు అనుకోవాలి. ఇది నా బాధ్యత. నా తండ్రి నన్ను విమోచించి నాకు ఇచ్చిన బాధ్యత. నా ప్రాణ విమోచకుడు నా ప్రాణాన్ని రక్షించి అనేకులను కూడా అలా రక్షించమని నాకు ఇచ్చిన బాధ్యత. నేను దాన్ని ఏం చేయాలి? కడ వరకు కొనసాగించాలి. ఇది ఎప్పుడైతే మనకుంటుందో మనం శక్తితో నడుస్తాం, ఇది దేవుని శక్తితో. మన శక్తిని మనం ఆధారం చేసుకోం.
సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఒకసారి ఆ మాట రాసుకోండి ప్రియులారా. ఎందుకంటే మనలో చాలామంది ఆ పాయింట్ దగ్గర ఫెయిల్ అయిపోతాం. టు బి ఫ్రాంక్, నేను చాలాసార్లు అలా ఫెయిల్ అయిపోయాను. సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే మనం ఏమైపోతాం, కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతాం. సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని అధికారానికి ఒప్పుకుంటే మనం ఏమవుతాం, నిలబడతాం. జెరుబ్బాబెల్లాగా. జెరుబ్బాబెలు పర్వతం లాంటోడు, గొప్ప పర్వతాన్ని చదును చేయగలిగిన పర్వతం లాంటోడు. అందుకే దీని మీద ఒక పాట ఉంటుందండి, మీకు ఎవరికైనా గుర్తొచ్చిందా? శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదు, ఆత్మ చేత మాత్రమే ఇది అవుతుంది. బలము చేత కాదు, నీ బలం నీ సొంత శక్తి చేత కాదు. ఇక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసిన మాటలు ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో హతసాక్షులు అయిపోయిన వాళ్ళకి చాలా అద్భుతమైన, చాలా గొప్ప విలువ ఉంటుంది ఇప్పటికీ అప్పటికీ. సో దేవుని కోసం తల తెగనరికించేసుకున్నాడు బైబిల్లో ఒక మహానుభావుడు. ఎవరైనా? యాకోబు. యాకోబుకు ఒక సహోదరుడు ఉన్నాడు. ఒంటరిగా ఉన్నా కూడా దేవుని వాక్యాల కోసం పరవశించి మాట్లాడి రాసేశాడు. ఎవరైనా? యోహాను. సో యాకోబు యోహానులు అన్నదమ్ములు. సో వీళ్ళిద్దరూ ఒక రోజున యేసు ప్రభువుతో పాటు అలా వెళ్తూ ఉన్నారట. వెళ్తూ ఉంటే ఒక సందర్భం ఎదురైందండి. చూద్దాం, ఆ మాట చూసి నేను ముందుకు తీసుకెళ్తాను. లూకాసు వార్త 9వ అధ్యాయం. సిచ్యువేషన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక చోటకి వెళ్ళినప్పుడు చాలామంది నమ్మకపోయేసరికి మరి శిష్యులకు కోపం వస్తుంది కదా, బాధ అనిపిస్తుంది కదా. చూడండి ఏం జరిగిందో ఇక్కడ 53 నుంచి చూద్దాం. ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడై ఉన్నందున వారు ఆయనను చేర్చుకొనలేదు. ఎవరు చేర్చుకొనలేదు? సమరయుల ఒక గ్రామములో ఆయనను ఎవరో చేర్చుకోలేదట. ఒక ఊర్లోకి వెళ్దాం అనుకున్నాడు, చేర్చుకోలేదట. ఆ తర్వాత శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా? ఎలా ఉందండి వచనం? యాకోబు యోహాన్ అంటున్నారు, ప్రభువా వీరు మిమ్మల్ని చేర్చుకోవట్లేదు కదా, ఒక్క మాట చెప్పు ప్రభువా, మొత్తం పైనుంచి అగ్ని దింపేసి మొత్తం వీళ్ళందరినీ కాల్చేద్దాం. మళ్ళీ కింద ఫుట్ నోట్లో రాశాడు ఎవరిలాగట. ఎవరిని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంలో వీళ్ళు? ఎవరిని గుర్తు చేసుకున్నారు? ఏలియా వలే. ఏలియా ఎప్పుడు అలా అగ్ని దింపాడు? ఎప్పుడు వచ్చింది ఆయన సందర్భంలో అగ్ని? ఏలియా సందర్భంలో అగ్ని ఎప్పుడు దిగింది? కింద అన్ని ఎప్పుడు కాల్చింది? బయలు ప్రవక్తలతో ఆయన ఛాలెంజ్ చేశాడు కదా. 400 మంది ఒక పక్కనను, సింగిల్గా ఒక్కడు పక్కన ఉన్నాడు. ఎవరు దేవుడో తేల్చుకుందామని వాళ్ళు అప్పుడు డిబేట్ చేశారనమాట. అది అసలైన డిబేట్ అంటే. సో ఆ డిబేట్లో ఎవరు నెగ్గారు? ప్రాక్టికల్గా జరిగిపోయింది. వాళ్ళు ఒళ్ళంతా గాయపరుచుకున్నారట, కొరడాలతో కొట్టుకున్నారట, కత్తులతో చీరుకున్నారట. ఓ దేవుడా రా రా రా, ఏలియాకి మేము నిన్ను ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు అంటే, ఏలియా గారు తాపిగా పక్కన కూర్చుని, బహుశా నేను అనుకుంటానండి చాలా నవ్వుకుంటూ ఆయన ఏమైనా తింటా కూర్చుని అలా చూస్తూ ఉన్నాడేమో వీళ్ళొంక. ఆయన అంటాడు ఏలియా గారు, మీ దేవుడు మార్గమధ్యంలో ఉన్నాడేమో, ఒకవేళ నిద్రించుచున్నాడేమో, జర్నీలో ఉన్నాడేమో, వస్తాడు, గట్టిగా అరవండి, ఇంకా గట్టిగా అరవండి అంటే నిజదేవుని కలిగి ఉన్న ధైర్యంతో ఆయనంతా చాలా చాలా గొప్పగా ఆ రోజు మాట్లాడాడు. అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చింది. దేవుని నిరూపణ అక్కడ జరిగింది. సో అది జ్ఞాపకం చేసేసుకుంటున్నారండి వీళ్ళు. ఎవరు? యోహాను, యాకోబు. అసలు ఆ సందర్భానికి దీనికి టాలీ చేయడానికి ఏమన్నా బాగుందా? సంబంధం ఉందా? వీళ్ళు చేర్చుకోలేదంటే వీళ్ళు సరిగా అర్థం కాక దేవుని యొక్క విలువని గుర్తించక చేర్చుకోలేదు. వీళ్ళు ఆ విధంగా ఉండేసరికి యేసుక్రీస్తు వాళ్ళని ప్రేమించాడే తప్ప ఎక్కడ శిక్షించాలని అనుకోలేదు. వెంటనే యేసుప్రభు వారు అంటున్నారు, చూడండి ఏమన్నాడు, ప్రభువా పైనుంచి అగ్నిని దింపేసి వీళ్ళని టప్ప 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 మొత్తం ఫినిష్ చేసేద్దామా అని అడిగేసరికి యేసుప్రభు వారు అంటున్నారట, చూడండి, వారిని గద్దించెను, అంతటా వారు మరి యొక్క గ్రామమునకు తిరిగి వెళ్ళిరి. కింద 4 అనేసి కింద ఫుట్ నోట్లో రాశాడండి, పెద్ద సెంటెన్స్ చదువుదాం.
మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే కానీ నశింపచేయుటకు రాలేదు. ఇంకా యాకోబు యోహానులకు అప్పటికి పరిపక్వ దశ ఇంకా రాలేదు. అందుకే ఏమన్నారు, యేసుప్రభా నిన్ను చేర్చుకోవట్లేదు, నిన్ను తిరస్కరించారా, నీ మీద ఒక్క మాట అన్నారా, మేము ఊరుకుంటామా? చాలామంది చూడండి, ఎఫ్బీలో ఎవరైనా ఒక సేవకుడిని తిట్టడం మొదలెట్టారనుకోండి, తెలియని జ్ఞానం లేని వాళ్ళు ఏదో ఒకటి అంటానే ఉంటారు, బూతులు కూడా మాట్లాడతారు వాళ్ళు. మరి బూతుల్లో డిగ్రీలు పుచ్చుకున్నారు. మనం అలాంటి వాళ్ళం కాదు. మన ప్రభు మనకి ఎన్నో నేర్పిస్తున్నారు. వాళ్ళకి అలా నేర్పించడానికి ఎవరు లేరు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళని తిడతారు. పాపం ఇంట్లో బుద్ధిగా వంట చేసుకుని వాళ్ళ అమ్మని తిడతారు, వాళ్ళ ఆవిడని తిడతారు, వాళ్ళ పిల్లల్ని తిడతారు, ఎంతమందినైనా లాక్కొస్తారు, బూతులు పచ్చి బూతులు మాట్లాడతారు. అయితే వాళ్ళు రెచ్చగొడుతుంటే మాట్లాడుతుంటే వీళ్ళు కూడా వెంటనే కింద కామెంట్స్ ఎలా పెడతారు మీరు చూసారా? చాలాసార్లు బాధ అనిపిస్తూ ఉంటుందండి. క్రైస్తవులకు తగినవేనా అలాంటివి? క్రైస్తవులు అలాంటి మాటలు వదిలేయడానికి, బూతులు మాట్లాడడానికి, ఇతరులను పరుషమైన మాటలు మాట్లాడడానికి ప్రభు ఎక్కడైనా మనల్ని అలౌ చేశారా? నో, ఎక్కడా చేయలేదు. అంటే నువ్వు అక్కడ రెచ్చగొట్టబడి మాట్లాడుతున్నావే తప్ప ఆ ఆత్మశక్తితో ఏమీ మాట్లాడట్లే, పరిపక్వత లేదు. ఇప్పుడు యాకోబు యోహాన్లు కూడా ప్రభా నిన్ను చేర్చుకోలే, చంపేద్దాం, వెళ్ళి వేసేద్దామా అన్నారు. అయ్యో వద్దు నాయనా, కంగారు పడకండి, మనుష్యులను నశింపచేయుటకు నేను రాలేదు, కానీ ఎందుకు వచ్చాను? రక్షించుటకే వచ్చాను. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మశక్తి. ఇక్కడ వీళ్ళ శక్తితో ఏదో చేసేద్దాం అనుకున్నారు. మీకు అర్థమైందా? యాకోబు యోహాన్లు శక్తితో చేద్దాం అనుకున్నారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించడానికి టైం పట్టిందా లేదా? మరి దేవుని శక్తిని ఆశ్రయించిన తర్వాత ఏం చేశారు యాకోబు యోహాన్లు? ఒక ఆయన తల ఇచ్చేశాడు, ఒక ఆయన జీవితమే ఇచ్చేశాడు. అర్థమైందా? ఒక ఆయన తల తీసేసుకోండిరా బాబు, మీకు అదే ఇష్టమైతే నాకు ఇంకా ఇష్టమైనవి నేను దృష్టి ఉంచుచున్నాను, ప్రతిఫలముగా కలగబోవు బహుమానము మీద నేను దృష్టి ఉంచుచున్నాను, భక్తుల సమూహాన్ని నేను కలుసుకుంటాను, పరదేశిలో నా తండ్రి సమూహాన్ని నేను కలుసుకుంటాను, పరలోకంలో నా తండ్రితో నిత్యము ఉంటాను అని ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు భక్తులు ఏం చేశారు? దృష్టి ఉంచి దేవుని కోసం తమ జీవితాలను అర్పించారు. సో మళ్ళీ ఆ మూడు నాకు గుర్తు చేయండి ఒక్కసారి. ఎంచి, యోచించి, దృష్టి ఉంచి. జెరుబ్బాబెలు అలాగే చేశాడు, నెహెమ్యా అలాగే చేశాడు, ఎజ్రా అలాగే చేశాడు, యాకోబు యోహాన్లు అలాగే చేశారు. ప్రారంభంలో ఆ శక్తిని గుర్తించకపోయినప్పటికీ రోజులు గడుస్తున్న కొద్దీ, దేవునితో సహవాసం బలపడుతున్న కొద్దీ వారు ప్రాణమును సైతము విడిచిపెట్టేసి హతసాక్షులైపోయారు. సిటీ స్టడ్ అనే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడండి. ఆయన ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు దేవుడై ఉండి, అద్భుతమైన దేవుడై ఉండి, దేవుని లక్షణాలు కలిగి ఉన్న దేవుడై ఉండి భూమి మీదకొచ్చి సాధారణ జీవితం జీవించగలిగినప్పుడు ఆయన కోసం నేను ఏది చేసినా ఎంత చేసినా తక్కువే అన్నాడట. ఎంత అద్భుతమైన మాట! యేసుక్రీస్తు దేవుడై ఉండి మన కోసం ఎంత చేస్తే, మనం మనుషులుగా ఉండి ఆయన కోసం ఎంత చేసినా అది తక్కువే. కానీ చాలాసార్లు మనం లెక్కలేసుకుంటాం, నేను అంత చేశాను, ఎంత చేశాను, ఎంత వచ్చింది నాకు అని. దేవుని శక్తి చేత, దేవుని బలము చేత, దేవుని ఆత్మ చేత మాత్రమే కార్యాలు జరుగుతాయి. జెరుబ్బాబెలు జీవితం దానికి మంచి ఉదాహరణ, ఎజ్రా జీవితం దానికి మంచి ఉదాహరణ, నెహెమ్యా జీవితం దానికి మంచి ఉదాహరణ, నువ్వు నేను కూడా దానికి మంచి ఉదాహరణగా మిగిలిపోవచ్చు. అవకాశం ఉందా లేదా? ఉంది, ఉంది. దేవుడు అట్టి అవకాశాన్ని మీకు నాకు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, మా తండ్రి, గొప్పదేవ, ఇప్పటి వరకు శక్తి చేత, మా సొంత శక్తి చేత కాదు, మా సొంత బలం చేత కాదు, మేమేం చేసినా ఆత్మశక్తి చేత మాత్రమే నడిపించబడాలని నేర్పించారు. జెరుబ్బాబెలు అనే మహానాయకుడిని నిలవబెట్టుకొని తండ్రి, ఆయన అనేకులకు భయాన్ని పుట్టించేవాడుగాను, అనేక పర్వతము లాంటి, మహాపర్వతం లాంటి రాజ్యములను సైతము, కార్యములను సైతము చదును చేయగలిగిన ఒక నూర్చెడి యంత్రముగాను, ఒక విలువైన పదునైన యంత్రంగాను అతన్ని నిలవబెట్టారు. ప్రభువా నాయన, మేము కూడా మా జీవితంలో మీ శక్తిని పొంది, మీ ఆత్మశక్తిని పొంది ముందుకు కదుల్లాగిన సహాయం చేయండి. తర్వాత జరగబోయే కార్యక్రమం అంతటిలో తండ్రి, మీ దాసుని నిలవబెట్టుకొని అమూల్యమైన మాటలు సొంత శక్తితో కాక ఆత్మశక్తితో మాకు అనుగ్రహించండి. మీ దేన దాసురాలు నిలబడి ఇప్పటి వరకు మాట్లాడి ఉండగా ప్రభువా, మీ కృప సమృద్ధిగా ఇక్కడ కుమ్మరించబడిందని నమ్ముచున్నాం. అనేకులు ఆత్మలో తృప్తి పొందారని నమ్ముచున్నాం. దేవా, మీరే సహాయం చేయండి. మందరి జీవితాలను
మీరిచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే వాళ్ళంగా నిలవబెట్టండి. యేసు వారి పేరటి ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.